నీరజ్ చెప్పిందంతా విన్నాక రాముకు బాధతో పాటు కొంత కోపం కూడా వచ్చింది. ఇంత మనసులో పెట్టుకుని తులసి తనతో ఒక్క మాటైనా మాట్లాడడం లేదు. ఇలా కాదు, ఏదో ఒక విధంగా తులసిని మార్చాలి అనుకున్నాడు రాము. ఇంటికి వెళుతూనే భర్తతో ఎలాగోలా మాట్లాడాలి అని నిర్ణయించుకున్న తులసి రాము రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. రాము రాగానే తనను ఎలాగైనా మాట్లాడించాలని, దూరం పెరగకుండా చూసుకోవాలని అనుకుంటుంది. అయితే రాము ముభావంగా ఉంటాడు. తనతో మాట్లాడడానికి ఇష్టం లేదన్నట్టు. కాసేపు ఓపిక పట్టి ధైర్యం కూడగొట్టుకుని తులసి రాముతో, మీరెందుకు అలా ఉన్నారు? నా మీద కోపం వచ్చిందా? నీ మీద కోపం ఎందుకు? నా మీదే నాకు కోపంగా ఉంది. అయినా నిన్న నీకు చాలా మాటలు వచ్చన్న విషయం తెలుసుకున్నాను తులసి. నాపై నీకు చాలా ప్రేమ ఉంది. నన్ను లలిత దగ్గర బాగా వెనకేసుకొచ్చావు. నన్ను బాగా అర్థం చేసుకున్నావు కూడా. కానీ ఆ విషయాలేవి నాతో చెప్పవు. అంతేగా, ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని, నీ మనసులో ఏముందో చెప్పమని, నాతో మొహమాట పడకుండా నీ మనసు పంచుకోమని అడుగుంటాను. అయినా నువ్వు ఇప్పటిదాకా నాతో మాట్లాడిందే లేదు. నీకు నాపై ఉన్న ప్రేమని కూడా మరొకరితో చెప్తుంటే తెలుసుకున్నాను. అందుకే నాపై నాకే కోపంగా ఉంది. నా దగ్గరే ఏదో లోపం ఉండుంటుంది. అందుకే నువ్వు నీ మనసు నాతో పంచుకోలేకపోతున్నావు. అలా రాము చెప్తుంటే తులసికి నోట మాట రావడం లేదు. ఇంత కఠినంగా రాము మాట్లాడడం తనెప్పుడూ ఎరగదు. ఏం మాట్లాడాలో, సమాధానం ఏం చెప్పాలో తెలియక బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. రాము తను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కూడా తను అలాగే ఉంటాడు. కనీసం కాఫీ ఇచ్చి టిఫిన్ పెడుతుంటే కూడా అయిష్టంగానే తింటాడు. భోజనానికి కూడా ఇంటికి రాడు. ఇక తులసి మనసులో లేదు. రాము కోపాన్ని తను తట్టుకోలేకపోతోంది. తనకు రామునే ప్రపంచం. ఆ విషయం తులసికి కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కానీ ఈ విషయం ఎప్పుడో అర్థం చేసుకున్నాడు రాము. అందుకే ఇలా ఉంటేనే తులసి దారికి వస్తుందని తన అభిప్రాయం. ఏమనుకుంటోంది? నేను ఎన్నిసార్లు తనతో ప్రేమగా మాట్లాడాలని చూశాను. తన మనసులో ఇంత బాధ పెట్టుకుని నాతో చెప్పనైనా చెప్పలేదు. కనీసం ఇదంతా చెప్పుకోవడానికి కూడా నేను పనికి రాలేదా? చూస్తాను ఎంతకాలం ఇలా ఉంటుందో. ఒక పక్క రాము అలా ఆలోచిస్తుంటే తులసి, ఏంటో, నేను ఏం మాట్లాడకపోయినా, ఎలా ఉన్నా ఆయన ఎప్పుడూ నాపై కోపగించుకోలేదు. ఇలా భోజనానికి కూడా ఇంటికి రాకుండా కోపం చూపించలేదు. ఎప్పుడూ నాతో ప్రేమగా, అభిమానంగా మాట్లాడతారు. నేను ఎంత కష్టపెట్టినా చిన్న పిల్లలా నన్ను బుజ్జగించడానికే ప్రయత్నిస్తారు. అలాంటిది ఇంత కోపం వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే నాపై పూర్తిగా మనసు విరిగిపోతుందేమో. నాకు మంచి చెడు చెప్పడానికి అమ్మ లేదుగా. నాకు ఈ విషయాలేవి తెలీదు. నేను ఇప్పుడే ఆయనతో వెళ్ళి మాట్లాడతాను. ఎలాగైనా నాతో మాట్లాడమని, ఇలా కోపగించుకోవద్దని బతిమలాడతాను. ఆయన మాట్లాడకపోతే నేను తట్టుకోలేను. నా వల్ల కాదు. తులసి పరుగున పొలానికి వెళ్ళింది. తులసిని చూస్తూనే రాముకు అర్థమైపోయింది. మీరెందుకు భోజనానికి రాలేదు? నాకు ఆకలేదు, తినాలనిపించలేదు. అందుకే రాలేదు. ఎందుకు? నా మీద కోపంతో మీరు భోజనం మానేస్తారా? చెప్పాగా తులసి, నాకు నీ మీద కోపం లేదు, నా మీదే కోపం ఉంది. ఇక చాలు, మీరు ఇలాంటివేం చెప్పొద్దు. అసలు నేనేం తప్పు చేశాను? నాకెప్పుడూ మాట్లాడడం అలవాట్లేదు. ఎవరితోనూ నేను చనువుగా మాట్లాడలేను. భయం. ఇంకా చెప్పాలంటే నేను మనస్ఫూర్తిగా ఎవరినైనా ఇష్టపడినా, నా సొంతం అనుకున్నా వాళ్ళు నాకు దక్కరు. అందుకే నేను మీతో ఎప్పుడూ అలా మాట్లాడలేదు. అయినా నాకు తెలియకుండానే నా ప్రపంచమంతా మీరే అయిపోయారు. మీరు ఇలా కోపగించుకుంటుంటే నాకేం తోచడం లేదు. నేను మనిషిలా లేను. మీరు నాతో మాట్లాడుతూ ఉంటే నాకు తెలియలేదు. ఇప్పుడు మీరు కోపగించుకుంటుంటే అర్థమవుతోంది. ప్లీజ్ నాతో మాట్లాడండి. కావాలంటే తిట్టండి. అంతేకాని ఇలా కోపగించుకొని మాట్లాడకుండా ఇంటికి రాకుండా ఉండొద్దు. నేను తట్టుకోలేను. ఎప్పుడు చూసినా మాట్లాడడం రాదు అంటావు. కానీ నిన్న లలితతో ఎలా మాట్లాడావో నేను వింటూనే ఉన్నాను. సాధారణంగా నువ్వు సమాధానం చెప్తే నీ గొంతు కూడా వినిపించదు. అతి కష్టం మీద నువ్వేం చెప్తున్నావో అర్థం చేసుకోవాలి.
అలాంటిది నిన్న లలితతో నువ్వెలా మాట్లాడావు? అంటే నీకు మాట్లాడడం వచ్చు, కానీ మాట్లాడడం లేదు, అంతేగా? అలా ఎందుకు అనుకుంటారు? ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. అక్కడ నేను గట్టిగా మాట్లాడాలి. మా చెల్లెలు జీవితం పాడవుతుంది. అంతా విన్నానన్నారుగా, మీకు అర్థమైందిగా లలిత ఏం చేస్తుందో. మరి అయినా కూడా అలా అడుగుతారేంటి? నేను ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళితే గొడవలు అవుతాయని తప్పదని ఇంక అలా మాట్లాడాను. అంత మాట్లాడితే తప్ప లలిత చెప్పింది వినలేదు. మరి నేనేం చేయను? మా చెల్లెల జీవితం పాడవుతూ ఉంటే చూస్తూ ఊరుకోనా? చెల్లెలు, నువ్వు చెల్లెలు అనుకోవడమే తప్ప తానెప్పుడైనా నిన్న అక్క అనుకుందా? నీ మంచి చెడు చూసిందా? నీతో ఒక్కసారైనా అభిమానంగా మాట్లాడిందా? అంతదాకా ఎందుకు? నిన్నెప్పుడైనా ప్రేమగా అక్క అనైనా పిలిచిందా? నువ్వే తన కోసం అంత పాకులాడుతున్నావు ఎందుకు? ఎందుకంటే తనకు నేనంటే ఇష్టం లేకపోవచ్చు. నాకు మాత్రం అది చెల్లెలే కదా. నేనెప్పుడు దాన్ని చెల్లెలనే అనుకున్నాను. అంత ప్రేమగానూ ఉన్నాను. అదెలా ఉంటే నాకెందుకు? తను నా గురించి ఏమనుకున్నా పర్లేదు. తన జీవితం పాడవుతుంటే చూస్తూ మాత్రం నేను ఊరుకోను. నీకు మనుషుల్ని ప్రేమించడం తప్ప మరేం తెలియదు తులసి, నాకు తెలుసు. కానీ నువ్వు ఇంత ప్రేమగా ఉన్నా నిన్ను సవతి కూతురుగానే చూస్తున్న మీ చెల్లెలు నిన్ను ఇప్పటికీ ఎన్ని బాధలు పెట్టుంటుంది. కనీసం ఆ బాధలు కూడా నాతో పంచుకోవాలని నీకు అనిపించలేదా? తులసి ఒక్కసారిగా షాక్ అయింది. మీకు ఈ విషయం నాకు తెలిసింది, నువ్వు చెప్పలేదుగా. ఎన్ని రోజుల నుంచి నీ బాధ ఏదైనా ఉంటే నాతో చెప్పమని అడిగాను. ఈ ప్రకారం నీ మనసులో ఎన్ని బాధలు ఉండుంటాయి. ఎందుకు దాస్తున్నావు తులసి? తులసికి కన్నీళ్ళు ఆగడం లేదు. మా పెద్దమ్మకు భయపడి నేను ఈ విషయాలేవి చెప్పలేదు. అయినా నేను ఇందాక చెప్పినట్టు నేను ఎవరికైనా దగ్గరైతే వాళ్ళు నాకు దక్కరు. నాకు అదే భయం. చిన్నప్పుడు అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. నాకు ఊహ తెలియకుండానే తను నా నుంచి దూరం అయిపోయింది. ఒక 10 ఏళ్ళు వచ్చేదాకా నాన్న ఉన్నారు. కానీ ఆ తర్వాత నాన్న కూడా ఆరోగ్యం పాడయి చనిపోయారు. ఇక తర్వాత నేను ఒంటరిగా దిక్కు లేకుండానే బ్రతకాల్సి వచ్చింది. నాకెవ్వరూ లేరు. నేను దగ్గరైన మనుషులు, నా సొంత వాళ్ళు నాకు దూరం అయిపోవడంతో నేను మానసికంగా చాలా వేదన గురయ్యాను. అందుకే తొందరగా ఎవ్వరికీ దగ్గర అవ్వాలంటే నాకు భయం. మీరంటే నాకు చాలా ఇష్టం. అది నా మనసుకి తెలిసినా నేను ఎప్పుడూ అది ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు దూరం అయిపోతారేమో అని. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వచ్చినందుకే నేను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చానే కానీ లేదంటే నేను ఎప్పుడూ అలాగే ఉండేదాన్నేమో. అసలు ఏం జరిగింది తులసి? ఇప్పటికైనా నీ బాధ నాకు చెప్పొచ్చుగా. నేను ఎప్పటికీ నీకు దూరం కాను. నువ్వు దగ్గర అవ్వాలనే నేను ఒక చిన్న నాటకం ఆడానంతే. నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. నువ్వు ఎప్పటికీ నాతో దూరంగానే ఉంటున్నావని, ఇలా చేస్తే తప్ప దారికి రావని ఇలా చేశాను అంతే. నువ్వు జరిగిందేంటో చెప్పు. అసలైనా ఇంత విషయం ఉండగా ఆ రోజు తాయారమ్మ గారు నువ్వు సవతి కూతురు అన్న సంగతే చెప్పలేదు. సొంత కూతురు అన్నట్టే మాట్లాడారు. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఆవిడ నీ పట్ల ఎందుకు అలా వివక్షత చూపించారు. చెప్తానండి. తాయారమ్మ మా పెద్దమ్మ. మా అమ్మ నాన్నగారికి రెండో భార్య. పెద్దమ్మకు మా నాన్నగారికి పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాక ఇక లాభం లేదనుకుని మా నాయనమ్మ అమ్మనిచ్చి మా నాన్నగారికి పెళ్లి చేశారు. సంతానం కలగకపోవడంతో అత్తగారి మాటకు తలవంచక తప్పలేదు మా పెద్దమ్మ. తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా రెండో పెళ్లికి ఒప్పుకుంది. పెళ్ళైన కొంతకాలానికే అమ్మ గర్భవతి అయింది. అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకోవడం, అమ్మతో ప్రేమగా ఉండడం, నాన్న అమ్మతో ప్రేమగా ఉండడం ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయింది మా పెద్దమ్మ. తను అమ్మపై తెలియకుండా ద్వేషాన్ని పెంచుకుంది. కొంతకాలానికి నేను పుట్టాను. ఇక ఆ ఇంట్లో చాలా కాలానికి పుట్టిన తొలి బిడ్డను కావడంతో నన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. మహారాణిలా చూసుకున్నారు. మా నాన్నగారు నేను అడుగు కింద పెట్టకుండా నన్ను చూసుకున్నారని మా నాయనమ్మ చెప్పేది. డెలివరీ సమయంలో అమ్మకు ఏదో సమస్య రావడంతో తను రాను రాను అనారోగ్యానికి గురైంది. అయితే
నన్ను మా నాన్నగారు అంత ప్రేమగా చూసుకోవడం పెద్దమ్మ తట్టుకోలేకపోయింది. అదే సమయంలో తను కూడా గర్భవతి అయింది. అనారోగ్యం ముదిరి మా అమ్మ చనిపోయింది. ఇక అప్పటి నుంచి పెద్దమ్మకు నేనంటే ద్వేషం మరింత పెరిగిపోయింది. తనకు ఆడపిల్ల పుట్టింది. మరి కొంతకాలం ఎదురు చూసి ఉంటే తనకు సంతానం కలిగిందని, ఆ ఇంటిపై పూర్తి అధికారం తన కూతురికే తనకే ఉండేదని, తనను అన్యాయం చేశారని నాపై అమ్మపై కోపం పెంచుకుంది. నాన్నగారు బయటకు వెళ్ళగానే నన్ను నానా హింసలు పెట్టేది. చెల్లెల్ని ఎప్పుడూ ఎత్తుకు తిప్పుతూ ఆడిస్తూ ప్రేమగా చూసుకునేది. నాకైతే ఒక్కొక్కసారి తిండి కూడా పెట్టేది కాదు. ఇంట్లో పనంతా నాతో చేయిస్తూ నన్ను పని మనిషిలా చూసేది మా పెద్దమ్మ. అయినా నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆ బాధని అలాగే భరించేదాన్ని. నాన్న ఇంటికి వచ్చినప్పుడు మాత్రం నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు నటించేది. కానీ ఆ నోట ఈ నోట పని మనుషుల ద్వారా నాన్న పెద్దమ్మ సంగతి తెలుసుకున్నారు. నన్ను పెద్దమ్మ హీనంగా చూస్తోందని ఆయనకు అర్థమైంది. ఆమె బాధంతా తనకు తన కూతురికే పూర్తిగా దక్కాల్సిన గౌరవం, ప్రేమ నేను అమ్మ పంచుకున్నామని. ఏదైనా ఇంట్లో తొలిబిడ్డను కావడంతో నాన్నగారు చెల్లెల కంటే నాపై కొంచెం ఎక్కువ ప్రేమ చూపించేవారు. అందులోనూ తల్లి కూడా చనిపోయిన తర్వాత తనే మొత్తం చూసుకోవాలి అన్న ఉద్దేశంతో నాతో ఎప్పుడూ సమయం గడిపేవారు. ఇదంతా మా పెద్దమ్మకు మానసికంగా నాపై కోపం పెంచుకోవడానికి కారణమయ్యాయి. ఈ విషయం గ్రహించిన నాన్నగారు తన ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని గ్రహించి ఉన్న ఆస్తి మొత్తాన్ని మాకు పుట్టబోయే సంతానానికి చెందేటట్టుగా రాశారు. నా పేరుపై రాస్తే నన్ను మా పెద్దమ్మ ఏదైనా చేస్తుందేమో అన్న భయం మా నాన్నగారికి. ఆ తర్వాత కొంతకాలానికే నాన్న కూడా చనిపోయారు. ఇక పెద్దమ్మ నన్ను రోజుకొక విధంగా హింస పెట్టేది. అందుకే నేను నోరు తెరిచి మాట్లాడడం కూడా అలవాటు లేకుండా పోయింది. నన్ను బయటకు వెళ్ళనిచ్చేది కాదు. బయట వాళ్ళెవరూ ఇంటికి వచ్చినా నన్ను మాట్లాడనిచ్చేది కాదు. అమ్మ తరపు చుట్టాలు నన్ను ఎన్నోసార్లు తీసుకువెళ్ళాలని, నాతో మాట్లాడాలని ప్రయత్నించేవారు. కానీ వాళ్ళెవ్వరికీ నన్ను అందనీయకుండా చేసింది మా పెద్దమ్మ. ఆ ఇంట్లో తన కళ్ళ ముందే ఒక పని మనిషిలా బాధపడుతూ ఉండాలని తను కోరుకుంది. ఊళ్ళో అందరూ ఇదంతా పసిగట్టి తనని ఎక్కడ ప్రశ్నిస్తారో అని నన్ను ఎప్పుడూ ఎక్కడికి పంపించేది కాదు. అందుకే నాకు స్నేహితులు కూడా లేకుండా పోయారు. ఎవరింటికి వెళ్ళడం, ఎవరితోనూ మాట్లాడడం నాకు అలవాటు లేకుండా పోయింది. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. అందరికీ చూడటానికి తాయారమ్మకు 2 కూతుళ్ళు. ఇద్దరిని ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది అని మాత్రమే అనుకుంటారు. చాలా కొద్ది మందికి మాత్రమే నేను తన సవతి కూతురునని తెలుసు. అది కూడా సవతి కూతురునైనా నన్ను ఎంతో ప్రేమగా పెంచిందని అందరూ అభిప్రాయపడుతూ ఉంటారు. ఎవరికైనా ఈ విషయాలన్నీ చెప్పినా, అసలు కనీసం ఎవరితోనైనా మాట్లాడినా ఆ రోజు నన్ను చాలా తీవ్రంగా కొట్టేది. చిన్నతనంలో ఇవన్నీ నా మనసును చాలా ప్రభావితం చేశాయి. అందుకే తర్వాత ఎవరితోనూ మాట్లాడడం మానేశాను. నా జీవితం ఇంతే అని సరిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. నా వాళ్ళు అనుకున్న నా తల్లిదండ్రుల్ని కోల్పోయిన తర్వాత నా జీవితం అక్కడే ఆగిపోయిందండి. ఇంకా అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, నేను తల్లిని కాలేకపోవడానికి కూడా కారణం మా పెద్దమ్మే. నాకు ఇవన్నీ తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. మా నాన్నగారు ఎప్పుడైతే నాకు పుట్టిన సంతానానికి ఆస్తి చెందుతుంది అని రాశారో అప్పుడే మా పెద్దమ్మ మనసులో ద్వేషాన్ని నింపుకుంది. ఆ విషయం నాకు పెద్ద అయిన తర్వాత అర్థమైంది. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనుకుంటా, నాకేదో తినే దాంట్లో మందు కలిపి పెట్టింది. ఆ తర్వాత నేను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాను. చాలా రోజుల తర్వాత అప్పుడు నాకు వైద్యం చేసిన డాక్టర్ అమ్మ జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడే తెలిసింది నేను తల్లిని కాలేకపోవడానికి కారణం ఏమిటో. ఆ విషయం తెలుసుకున్న నేను మానసికంగా ఇంకా కుంగిపోయాను. అసలే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను. అప్పటిదాకా పెళ్లి చేసుకుంటానని, ఆ తర్వాత నాకు కుటుంబం ఏర్పడుతుందని, అక్కడే నా జీవితం మొదలవుతుందని అనుకున్నాను. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఆశ కూడా చచ్చిపోయింది. అప్పుడే మనసులో అనిపించింది,
నేను మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితం కూడా నాశనం చేసే కంటే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవాలి అని. కానీ చెప్పుకోవడానికి, నా ఉద్దేశాలు, నా భావాలు వినడానికి నాకు ఎవ్వరూ లేరు. అయితే నిజానికి మా పెద్దమ్మ కూడా నాకు పెళ్లి చేయాలని అనుకోలేదు. కానీ ఊర్లో అందరి ముందు తను సమాధానం చెప్పుకోవాలి. అలాగే నాకు పెళ్లి చేయకుండా చెల్లెలికి చేస్తే అందరూ తనని దుమ్మెత్తి పోస్తారు. ఈ ఆలోచనలతోనే పెద్దమ్మ తటపటాయిస్తుంటే మీరొచ్చారు. ఆ రోజే నేను మా పెద్దమ్మతో నాకు ఈ పెళ్ళొద్దని, నా వలన మరొకరి జీవితం నాశనం అవ్వొద్దని చెప్పాలనుకున్నాను. కానీ తను చెల్లెలి పెళ్ళికి దీనికి రెండిటికి ముడివేసింది. అయినా కూడా ధైర్యం చేసి నా మనసులో మాట చెప్పాలని వెళ్ళాను. అప్పుడే పెద్దమ్మ శిరీష మాట్లాడుకుంటున్నారు. అమ్మా, ఎందుకే ఆ అక్కని నీరజ్ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి చేయాలని చూస్తున్నావు? ఎందుకు? ఇక్కడ దీని మొహం చూడలేక చేస్తున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా దీని మొహమే చూడాలా నేను? నువ్వు ఊరుకో, నీకేమీ తెలీదు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. చూడవే, తులసిని ఎట్లాగూ బయట వాళ్ళకిచ్చి పెళ్లి చేసే అవకాశం లేదు. అయినా ఇందులో నేను ఒకటి ఆలోచించాను. తనే నీకు తోటికోడలుగా వచ్చిందనుకో, అప్పుడు నీకు ఇంట్లో చాకరీ చేసే పని తప్పుతుంది. నువ్వు కన్నెర చేస్తే భయపడిపోయి ఏదడిగితే అది చేసి పెట్టేస్తుంది తులసి. దానికి బాగా అలవాటైపోయిందిగా. అదే నీ భారాన్ని తగ్గిస్తుంది, నీకు అక్కడ శ్రమ లేకుండా చేస్తుంది. నువ్వు మహారాణిలో ఆ ఇంట్లో రాజ్యం ఏలచ్చు. ఎలాగా ఆ అబ్బాయిని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. అప్పుడు నీకెవరో తోటికోడలుగా వచ్చి నువ్వు నానా అవస్థలు పడే కంటే తులసి వచ్చిందనుకో, నీకక్కడ సుఖంగా ఉంటుంది. అది కాక నీ కళ్ళు ఎదురకుండానే ఉంటుంది కాబట్టి అదేం చేస్తోందో, ఎలా ఉందో అన్ని విషయాలు మనకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. నాకు జీవితంలో అది సుఖపడ్డం మాత్రం ఇష్టం లేదు. అలా అని పెళ్లి చేయకుండా ఇంట్లోనే ఉంచేద్దాం అనుకున్నా చుట్టుపక్కల వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. అందుకే బాగా ఆలోచించి ఒక బాణం వేశాను. మీ బావగారేమో దానికి వెంటనే ఒప్పుకున్నారు. అసలు ఎవరైనా దీనికి సరే అంటారని అనుకోలేదు నేను. మీ బావగారికి అతని మీద ఉన్న ప్రేమ అలా అనిపించింది. సరే, అది కూడా ఒక అందుకు మంచిదే కదా. నీకక్కడ సుఖం, నాకేమో అది అక్కడ నానా కష్టాలు పడుతోందని నువ్వు దాన్ని హింసిస్తున్నావన్న మనశ్శాంతి. ఇదెక్కడ గొడవమ్మా? నేను దాన్ని హింసిస్తున్నానని నువ్విక్కడ సంతోషంగా ఉంటావా? అసలు నీకేం కావాలో నాకు అర్థం కావట్లేదు. అయినా అక్క ఎప్పుడు మనకి అడ్డం రాలేదు, మన పనుల్లో దూరలేదు, నోరెత్తి మాటైనా మాట్లాడదు. అది ఏడుస్తూ ఉంటే నీకు అంత సంతోషం దేనికి? నీకు తెలీదే, ఒక్క 4-5 ఏళ్ళు నాకు సంతానం కలుగుతుందని ఎదురు చూసుంటే అసలు ఈ ఇంటి మొత్తానికి నువ్వే మహారాణివి అయ్యుండేదానివి. నాకు సవతి పోరు కూడా ఉండేది కాదు. ఆ 4 ఏళ్ళు ఎదురు చూడలేక ఇంతలోనే మీ పిన్నిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. తనకు ముందుగా సంతానం కలిగిన కారణంగా ఆమె ఆ 4 ఏళ్లలోనే తనేదో పెద్ద మహారాణి అయినట్టు, నేనేదో ఇంట్లో పనికిరాని మనిషిని అయినట్టు ప్రవర్తించాలి అనుకునేది. నేనెప్పుడూ అవకాశం ఇవ్వలేదనుకో. కానీ ఏదైనా సరే తను వాళ్ళమ్మ మన జీవితానికి అడ్డొచ్చారు. మీ నాన్నగారి ప్రేమను వాళ్ళు కూడా పంచుకున్నారు. లేకపోతే మీ నాన్నగారు నిన్ను ఎంత గొప్పగా చూసుకునేవారు. ఇది మొదట పుట్టింది అన్న కారణంగా దీనిని మహారాణిలాగా బోలెడంత ప్రేమగా చూసుకునేవారు. అది కాక తర్వాత తల్లి చనిపోయింది. అందుకనే అది ఏం అడిగితే అది ఇచ్చి అడుగులకు మడుగులు ఎత్తేవారు. తెలుసా, నీ చిన్నప్పుడు మీ నాన్న నిన్ను ఎత్తుకునేదే తక్కువ. నీకు అన్యాయం జరిగిందా లేదా దానివల్ల? అందుకే నాకు అదంటే కోపం. సుఖపడకూడదు అనేదే నా లక్ష్యం. అర్థమైందా? అది కాక దీన్ని వదిలించుకోవడానికి కూడా మనకు ఒక మార్గం దొరికినట్టే. మరెవ్వరూ దీనికి తల్లయ్యే యోగం లేదు అని తెలుసుకుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఏ విధంగా చూసినా ఇదే మనకి ఉపయోగకరమైన విషయం. మీ బావగారు మీకోసం ఒప్పుకున్నా, ఏ కారణంగా ఒప్పుకున్నా కూడా నీకు నువ్వు కోరుకున్న ప్రేమ దక్కుతుంది, నాకు నేను అనుకున్నది కూడా నెరవేరుతుంది. ఇది ఎలాగూ ఎవరితోనూ మాట్లాడదు, కలవదు. అలా చిన్నప్పటి నుంచి దాన్ని బెదరగొట్టాను నేను. అలాగే అత్తారింటికి వచ్చాక కూడా ఎవరితోనూ మాట్లాడదు. అక్కడ ఎవరితోనూ దీనికి అనుబంధం ఏర్పడే అవకాశమే లేదు. ఏ మాత్రం నీకు అనుమానం వచ్చినా, పెద్ద కోడళ్ళంటూ నీ మీద అధికారం చేయాలని చూసినా నువ్వు చూస్తూ ఊరుకోకు. మొదటి నుంచే దాన్ని అక్కడ నీ చెప్పు చేతల్లో ఉంచుకో.
కావాలంటే మీ అత్తగారికి దాని మీద లేనిపోని 4 చెప్పు, ఏం పర్వాలేదు. వాళ్ళ మాటలు విన్నాక నాకు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలని అనిపించలేదు. నా జీవితం నా చెప్పు చేతల్లో లేదని నాకెప్పుడో తెలుసు. ఈ విషయంలో ఇక నేను ఏమీ చేయలేననిపించింది. మిమ్మల్ని వేరే ఎక్కడైనా కలిసి విషయం చెప్దామన్నా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. మా ఇంట్లో విషయాలన్నీ చెబితే మీరేమనుకుంటారో, శిరీషను మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటారో లేదో. పైగా అసలు మా పెద్దమ్మ నన్ను బయటకు రానిస్తేగా. నా పెళ్లి చీర కూడా తనే కొనితెచ్చింది. మీకు తెలుసా, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. నాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చేసింది. తను చెప్తున్నదంతా మౌనంగా బాధగా వింటున్నాడు రాము. తనకు చాలా బాధ కలిగింది. తులసి జీవితంలో ఎన్ని సమస్యల్ని బాధల్ని ఓర్చుకుంది. చిన్నప్పటి నుంచి సంతోషం అనేదే ఎరగకుండా నరకం చూసింది అని అర్థం చేసుకున్నాడు రాము. ఇంత అన్యాయం తులసి, ఇది దారుణం. నీ తప్పు ఏమీ లేకుండా నువ్వు ఇలాంటి శిక్ష ఎలా అనుభవిస్తున్నావు? ఎవ్వరూ లేక, నీ తరపున పోరాడే వాళ్ళు లేక ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు. నిన్ను ఇన్ని కష్టాలు పెట్టిన ఆవిడ్ని నేను వదిలిపెట్టను. తనకి శిరీషకి కూడా బుద్ధి చెప్తాను. నీ కన్నీళ్లు చూస్తుంటే నాకు మనసంతా అదోలా అయిపోయింది. మేమెవ్వరం ఊహించనే లేదు నీ మౌనం వెనుక ఇంత బాధ దాగి ఉందని. అయినా ఇంత కష్టపెట్టినా కూడా శిరీష్ ఆ జీవితం పాడవకూడదని తన తరపున పోరాడావు. ఏంటి తులసి, అయినా తన మనసు ఏమాత్రం మారలేదు. తను మారుతుందనో నన్ను అర్థం చేసుకుంటుందనో నేను అలా చేయలేదండి. నా చెల్లెలు అనుకున్నాను, తను బాధపడకూడదు అనుకున్నాను, అందుకే చేశాను. అయినా వాళ్ళ మీద కోపం పెంచుకొని ఉపయోగం ఏముంది? మీరు వాళ్ళని ఏమీ చేయొద్దు. నాకు ఎటువంటి కోపం ఎవ్వరి మీద లేదు. మీలాంటి మంచి భర్త నాకు దొరికాడు. భగవంతుడు ఇచ్చిన ఈ అదృష్టాన్ని కాపాడుకుంటే నాకు అంతే చాలు. ఈ జన్మకు ఇంకా ఏ కోరికలు లేవు. మీరు నా లోపాన్ని కూడా అంగీకరించారు. నన్ను ఎంతో ప్రేమించారు. నేను మిమ్మల్ని ఇప్పటిదాకా ఎంత బాధ పెట్టినా ఓపికతో నాపై అదే ప్రేమను చూపించారు. ఇంతకంటే నాకు జీవితంలో ఇంకా సంతోషకరమైన విషయం ఇంకేమీ లేదు. ఇకపై ఏ గొడవలు నేను పడాలనుకోవడం లేదు. వాళ్ళని మీరేమీ అనద్దు ప్లీజ్, నా కోసం. తులసి, నీకేం కావాలి? పోనీ అది చెప్పు. నువ్వు ఏమి ఇష్టపడుతున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ఆనందాన్ని నేను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. నీకు తీరని కోరిక ఏదైనా ఉందా? ఎవరికీ చెప్పుకోలేక జరగదని వదిలేసిన విషయం ఏదైనా ఉంటే నాతో చెప్పు. నా సహాయ శక్తులా అది చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ కథ కంచికి ఎలా చేరుతుంది? ఆ విషయం తెలియాలి అంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం.